హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకవైపు 500 ఎకరాల దట్టమైన పామాయిల్ తోట, మరోవైపు పాప కోసం వెతుకుతున్న 400 మందికి పైగా పోలీసులు, డ్రోన్లు, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు. కానీ వీరందరికంటే ముందు అడవిలోకి వెళ్ళిన ఒక పెంపుడు కుక్క 3 రోజుల తర్వాత ఒంటరిగా ఒక భయంకరమైన రహస్యంతో తిరిగి వచ్చింది. ఇది ఏదో సినిమా కథ కాదు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో జరిగిన గుండెల్ని పిండేసే నిజ జీవిత సంఘటన. 2 ఏళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అసలు ఎలా మాయమయ్యింది? ఆ పెంపుడు కుక్క ప్రవర్తన వెనకున్న అసలు రహస్యం ఏంటి? ఈరోజు ఈ వీడియోలో ఈ మిస్టరీ కేసు గురించి పూర్తిగా నిజాలను తెలుసుకుందాం. చాలా మంది మన ఛానల్ని అన్సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది విజిట్ చేస్తున్నారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. ఈ మిస్టరీని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం శనివారం జూన్ 6వ తేదీకి వెళ్ళాలి. సుంకర గణేష్, భవానీ దంపతుల ఆ గ్రామంలో ఒక పెద్ద పామాయిల్ తోటలో కాపలాదారులుగా, కూలీలుగా పనిచేస్తున్నారు. వారికి 2 ఆడపిల్లలు. ఆ రోజు ఎప్పటిలాగే సాధారణంగానే మొదలైంది. తల్లి భవాని ఇంట్లో వంట చేస్తుంది. తండ్రి గణేష్ తోటలో కొబ్బరికాయలు కొయ్యడానికి వెళ్ళాడు. వారు 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఇంట్లో వాళ్ళంతా ముద్దుగా జాను అనే పిలుచుకునే ఆ పాప ఇంటి బయట ఆడుకోవడానికి వెళ్ళింది. పాప వెంట వారి పెంపుడు కుక్క కూడా ఉంది. కానీ గంటలు గడుస్తున్నా పాప తిరిగి రాలేదు. అదే సమయంలో ఒక స్థానిక గ్రామస్తుడు ఒక షాకింగ్ విషయాన్ని గమనించాడు. సాయంత్రం సమయంలో ఆ పాప తోట పక్క ఉన్న ఒక గుట్ట వైపు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళడం చూశాడు. పాపను ఇంటికి తీసుకువద్దామని అతను దగ్గరికి వెళ్ళబోతే ఆ పెంపుడు కుక్క అతనిపై తీవ్రంగా మొరుగుతూ పాప దగ్గరకు రానివ్వకుండా అడ్డుపడింది. చీకటి పడేసరికి పాప, ఆ కుక్క ఇద్దరూ అడవిలో మాయమైపోయారు. పోలీసులకు సమాచారం అందింది. వందలాది మంది గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఎంత వెతికినా పాప ఆనవాళ్లు దొరకలేదు. సరిగ్గా 3 రోజుల తర్వాత ఈ కేసులో ఒక ఊహించని ట్విస్ట్ వచ్చింది. అడవిలోకి వెళ్ళిన ఆ పెంపుడు కుక్క ఒకటే గ్రామానికి తిరిగి వచ్చింది. కానీ తిరిగి వచ్చిన ఆ కుక్క ప్రవర్తన అందరినీ భయపెట్టింది. అది చాలా భయంతో, ఆందోళనగా కనిపిస్తూ ఎవరిని దగ్గరకు రానివ్వకుండా ప్రవర్తించింది. అన్నం పెట్టినా ముట్టుకోలేదు. ఒక్కొక్క దశలో ఆ కుక్క పాప తల్లి భవాని చీర కొంగును నోటితో పట్టుకొని అడవి వైపు లాగడం ప్రారంభించింది. పాప ఎక్కడుందో చూపిస్తుందని భావించి తల్లి, గ్రామస్తులు దాని వెనక వెళ్ళారు. కానీ జనాలు ఎక్కువగా రావడంతో భయపడిన ఆ కుక్క గ్రామ శివారులోనే ఆగిపోయింది. కానీ దట్టమైన తోటలోకి వెళ్ళడానికి నిరాకరించింది. దీంతో పోలీసులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక సాంకేతికను రప్పించి ఆ కుక్క మెడకు GPS ట్రాకర్ను అమర్చారు. అది వెళ్లే దారిని బట్టి పాపను కనిపెట్టవచ్చని భావించారు. ఆ కుక్క దాదాపు 10 కిలోమీటర్లు మేర అడవిలో, కొండలపై తిరిగింది. కానీ తీవ్రమైన అలసట, మానసిక ఒత్తిడి, ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆ విశ్వాసమున్న పెంపుడు జంతువు మరుసటి రోజే ప్రాణాలు విడిచింది. పాపను కాపాడుకోవడంలో కీలకమైన ఒక పెద్ద ఆధారం చేజారిపోయింది. కుక్క చనిపోవడంతో ఈ కేసు మరింత మిస్టరీగా మారింది. ప్రస్తుతం ఈ కేసులో ప్రధానంగా 2 అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఈ కేసును ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. అదనపు అటవీ శాఖ బృందాలు, ఎస్డిఆర్ఎఫ్ టీం రంగంలోకి దిగాయి. అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో తోటంతా జల్లెడ పడుతున్నారు. అలాగే పాప గురించి సరైన సమాచారం అందించిన వారికి కాకినాడ జిల్లా పోలీసులు ₹1,00,000 నగదు బహుమతి కూడా ప్రకటిస్తూ నెంబర్లను విడుదల చేశారు. ఆ 2 ఏళ్ల చిన్నారి జాను ప్రాణాలతో క్షేమంగా తిరిగి రావాలని మనమందరం కోరుకుందాం. ఒకవేళ మీరు తుని లేదా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉంటే ఏ చిన్న అనుమానాస్పద సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు
అందించండి. ఈ వీడియోను వీలైనంత మందికి షేర్ చేసి అవేర్‌నెస్ పెంచండి. తుని మిస్సింగ్ కేస్ వెనక అసలు ఏం జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్‌లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే సేఫ్.